ఇంతవరకు కూడా నిన్న 80 కీర్తనలు కంప్లీట్ అయ్యాయి. ఈరోజు 81వ కీర్తన మరి స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇది కూడా ఆసాపు రాసినటువంటి కీర్తన. కీర్తనాకారుడు, గాయకుడు, దేవుని సేవకుడు, భక్తుడైనటువంటి ఆసాపు రాసినటువంటి కీర్తన. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సధ్వని చేయుడి అంటా ఉన్నాడు మొట్టమొదటి వచనంలోనే. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. దేవుడు మనకు బలము, ఆశీర్వాదము, ఆరోగ్యము, రక్షణ అయి ఉన్నాడు దేవుడు. అటువంటి దేవునికి మనకు బలము, శక్తి, ఆరోగ్యము, రక్షణ, ఆశీర్వాదం ఇచ్చిన దేవునికి ఆనందగానము చేయుడి అంటే ఆనందంగా పాటలు పాడుతూ దేవుని స్తుతించండి అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనకు బలం ఇచ్చేవాడు, శక్తి ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, రక్షణ ఇచ్చేవాడు, స్వస్థత ఇచ్చేవాడు, దీవెన ఇచ్చేవాడు, ఆశీర్వాదాలు ఇచ్చేవాడు కనుక ఆ దేవునికి మనం పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆనందగానం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ దేవుడు మామూలు దేవుడు కాదు, బలమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి కలిగిన దేవుడు, నేడు ఎక్కడిగా దేవుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, మహాబలమైన దేవుడు. ఆయనకి